ఆయన పొందిన గాయముల చేత చూసారా ప్రియులారా, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వస్తూ ఉంది. స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు అర్థం కావటం లేదు. స్వస్థత పొంది కృతజ్ఞత లేని వారుగా మీరు జీవిస్తూ ఉన్నారని ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మనము మొట్టమొదటి పాపముల విషయమై చనిపోవాలి. నీతి విషయమై అంటే ప్రభు విషయమై ప్రభు నీతిని మనలో ధరించుకోవాలి. ప్రియుల తండ్రి అబ్రహాము ఏ విధంగా ధరించుకొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆ విధంగా ప్రభు అయిన క్రీస్తుని మనం ధరించుకోవాలి. అది అక్కడే ఆయన రాస్తున్నాడు. అందుకే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన అంటే ప్రభు అయిన క్రీస్తు తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద అంటే సిలువ మీద మోసుకొని ప్రభు అయిన క్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు. నాకు ఆయన పొందిన దెబ్బల చేత నాకు క్యాన్సర్ గడ్డలు తగ్గింది, కుష్ఠరోగం తగ్గింది, మరి పోతే ఆస్మా వ్యాధి తగ్గింది. పిల్లలు ఆయన పొందిన డాక్టర్లు అనేక పెద్ద పెద్ద డాక్టర్లు టెస్ట్ చేశారు. ఈ వ్యాధి ముదిరిపోయింది కాబట్టి ఇది మరణంతోనే క్లోజ్ అవుతుందని చెప్పారు. పిల్లలు అలాంటిది చంటి పిల్లవాని 26.5 సంవత్సరాలు దగ్గర 27 సంవత్సరాలు చంటి పిల్లవాని శరీరం లాగా నన్ను కడిగేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, నా కృప నీకు చాలు. అది మెడిసిన్ ఆయన ఇచ్చింది. ఆ మెడిసిన్ ఎంత క్లియర్గా పనిచేసిందో చూడండి. ఆయన ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటంటే నా కృప నీకు చాలు. ఆ ఇంజెక్షన్ పేరు అది. ఎప్పుడు జరిగింది ఆ కార్యం అంటే నా పాపాలకి ప్రభు వెల చెల్లించాడని నేను విశ్వసించి ఆయన మీద ఆధారపడ్డాను. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఆ డాక్టర్లు చెబుతున్నారు, నువ్వు చనిపోయేంత మట్టుకి ఆ మందు రాసుకోవాలి, ఆ ఇంజెక్షన్ చేసుకోవాలి, ఆ టాబ్లెట్ వేసుకోవాలి, ఆఖరి నెత్తురు పుట్టి వరకు నువ్వు అవి జరిగించుకోవాలి, లేకపోతే నీకు ఆరోగ్యం ఉండదు. అసలు అవి వాడి 27.5 సంవత్సరాలు అయింది. నాకంటే బాగా సాఫ్ట్గా ఉండేది, నీకంటే బాగానే ఉండదు, బ్రహ్మాండంగా ఉంది. అసలు అక్కడ మనసు కూడా లేదు, ఒక షర్ట్ కూడా ఇప్పుడు తీర్చిపెడతాను. అంటే నా కృప నీకు చాలు అన్నాడు. నువ్వు అనుకోవచ్చు ఏంటంటే నేను లక్షలు ఇచ్చేస్తాను, నాకంటే బాగున్నాడు ఈయన లోపల అనుకోవచ్చు. నీ దగ్గర ఏమీ లేదు. దేవుడు రక్తంతో కడిగాడు. ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఇక నా వ్యాధి బాధల నుంచి విడిపించబడ్డాను. ఆత్మలో సంతోషం. నా తండ్రి వస్తే నన్ను తీసుకువెళ్తాడు. నిరీక్షణ కలిగి ఆయన ప్రేమలో కొనసాగుతా ఉన్నాను. అది నాకు ఏంది అతిశయం అంటే ప్రభువు నందు అతిశయం. ప్రభు నన్ను రక్షించాడు, నా పాపాలను క్షమించాడు, నన్ను మరి ఆ మురికి జీవితం నుంచి తీసేశాడు. ఇక నడిపించిన ఆయన రక్షించిన దగ్గర నుంచి కూడా సంతోషం సమాధానంతో జీవించడానికి అర్హత కలిగేసి. ఇక్కడ మనం 53వ కీర్తన చూద్దాం. చూడండి, 53వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే 53వ యెషయా గ్రంథము ఐజియా గ్రంథంలో 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు అంటే ప్రభు అయిన క్రీస్తు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ప్రభు అయిన క్రీస్తు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ప్రభు అయిన క్రీస్తు మీద పడెను. ప్రభు అయిన క్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇదిగా ఉంది లేఖనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా అద్భుతమైన రీతిలో ఈ మాటలు నేను ధ్యానించినప్పుడు ఎంతో నెమ్మది. నా కొరకు వెల చెల్లించాడు ప్రభు అయిన క్రీస్తు ప్రియులారా. అందుకే ఇది నాకు నెమ్మది ఉంది. నీ కొరకు కూడా చెల్లించాడు. అయితే నువ్వు పరిపూర్ణత కలిగి విశ్వసించాలని ప్రభు నీ పట్ల ఆశ కలిగి ఉన్నారు. అవి భయంకరమైన మహాశ్రమలు ప్రియులారా. ఆ దినాల్లో మనం తప్పించుకోవాలంటే ఈ దినము నుంచి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. వాటిని తప్పించుకోవాలంటే ఆ శ్రమలు రాకమునిపి ప్రభు మధ్యాకాశానికి వచ్చి పిలిచినప్పుడు ఆ పిలుపు మనకి వినబడాలంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, లూకా శుభవార్త 21వ అధ్యాయం, లూకా శుభవర్తమానం 21వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మంచి మాటలు వ్రాయబడి ఉంది. 21వ అధ్యాయం చూడండి,
అక్కడ చూడండి, మనం మీ 34వ వచనం నుంచి మనం చూద్దాం. 34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అంటే ప్రభు దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టుకు శక్తి వైగురు వారిని ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకువగా ఉండుడి. మెలకు కంటే నిద్రపోవద్దని కాదు, మరి దేవుడు పెద్ద పెద్ద లింక్ పెట్టిపోయాడు. ఈయన వచ్చి ఆరోగ్యం పాడైపోయింది మెలుకుతో. వాక్యంలో ఏమి చదివావో దాని ప్రకారముగా జీవించటానికి అలవాటు చేసుకోవటమే మెలకుగా ఉంటుంది. ఏం చదివాం? అనేక సంగతులు మనతో మాట్లాడుతూ ఉన్నారు, మన గమనానికి తీసుకువస్తూ ఉన్నారు. ఆ మాటలన్నింటినీ మనం ఇక్కడ పెట్టుకున్నాం. అయితే వాటిని మరలా ఒకసారి నెమరు వేసుకుంటూ వీటి ప్రకారంగా జీవించటానికి ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. మెలకుగా ఉండటం అంటే అది దాని మీనింగ్. తెలుసుకున్నాను కానీ ప్రయోజనం లేదు. దాని ప్రకారంగా ఎప్పుడైతే జీవించడానికి అలవాటు చేసుకుంటానో అది నా జీవితంలో ఆ వాక్కుగా మారి నా జీవితంలో ఎప్పుడైతే క్రియారూపంగా వచ్చిందో అప్పుడు నా జీవితం మరి ఆనందదాయకం అవుతుంది. లేకపోతే ఎట్లా? అది నీ సొంతం చేసుకో, అది మెలకుగా ఉంటుంది. సొంతం చేసుకుంటే నువ్వు మెలకుగా ఉండాలంటే సొంతం చేసుకోవాలి. కాబట్టి అంటున్నాడు ఎప్పుడు మరి తిండి వలన ఇప్పుడు పరిస్థితులు అదే, ప్రజలకు కూడా మత్తుగా తాగుతున్నారు. కాలు దగ్గర బట్టలు నొక్కాలి, బాటిల్ కావాలంటే వాడికి బాటిల్ అక్కడే అవుతుంది, కాలు అక్కడే అవుతుంది. కోట్ల రూపాయలు అమ్ముతూ ఉంది, రియల్ ఎస్టేట్ పెళ్లి చేస్తున్నాడు, కోట్లు ఖర్చు పెడుతున్నాడు, అన్ని డబ్బు. వాడు వేదాంతం ఎట్లా మాట్లాడతాడు? డబ్బు లేకపోతే ఏం చేయలేము అంటున్నాడు. ఏం చేయలేమంటున్నాడు. డబ్బుతో అన్ని చేసేటట్టుగా, డబ్బుతో ఏం చేయలేవు నువ్వు అసలు. అది అంటున్నాడు. డబ్బు లేకపోతే ఏం చేయవు. నేను అంటున్నాడు డబ్బుతో నువ్వేం చేయలేవు అంటున్నాడు. డబ్బు ఉంటే కానీ నువ్వు దరిద్రుడివి అంటున్నాడు. ఎందుకంటే అసలు ఈ విషయాలు అది నువ్వు తప్పించుకోవాలంటే నీ డబ్బు తప్పించింది. అమూల్యమును 1 పేతురు అంటున్నాడు. 1 పేతురు పత్రిక 1:18 అమూల్యమును నిష్కళంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తములో మీరు విమోచింపబడిన ప్రజలు. కాబట్టి మీరు చూడండి, మీకు అడతా మాట ఎందుకు నీరసంగా ఉంటుంది. 2 మాటలు చూసేస్తే పోయింది, తర్వాత మళ్ళీ తిన్నాక మళ్ళీ రెడీ అయిపోతాం. ఇంతేగా మనం చేసేది ఏం లేదు. వచ్చిన కానించి మనం శుభ్రపరచుకోవటం, రావటం, అడవుడి ఆ చెట్లు చూద్దాం, ఈ పుట్టలు చూద్దాం, ఈ చెట్లు పుట్టలు ఇవన్నీ ప్రకృతి. అది ఇవన్నీ కనుమరుగైపోతాయి. నువ్వు శాశ్వతుడివి, అనంతుడైన దేవునితో నువ్వు ఉండాలి అంటే నిన్ను నువ్వు కట్టుకోవాల్సిందే. ఇవన్నీ అశాశ్వతమైంది. నువ్వు చూసే ఈ ప్రకృతి ఒక దినాన ఉండదు. నువ్వు ఉంటావు, నీకు మరణం లేదు. 2 స్థలాలు, ఒకటి పరలోకం, హెల్ ఆర్ హెవెన్. ఈ 2 పాయింట్లు ఉండి దేంట్లో ఒక దాంట్లో ఉండాలి. 3వది అయితే లేదు. నువ్వు నిర్ణయం చేసుకో. చదువు అది. అమూల్యమైన రక్తం చేత, చూసాడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం పేరు చూడండి అట్లా అమూల్యమైనది. నీకు అమూల్యమైన ఒక వస్తువు పేరు నువ్వు చెప్పు, భూలోకంలో చూస్తాను. అమెరికాలో ఉందంటావా? అమెరికాలో లేదు, జపాన్లో లేదు, 230 దేశాల్లో దొరికేది కాదు. అది అమూల్యమైనది ప్రభు అని క్రీస్తు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని అది మనం అందుకే వచ్చాం ప్రభు దగ్గరికి. లేకపోతే విమోచించబడ్డామని, లేకపోతే మనం ఎందుకంటే ఈ గొడవ అంతా లోకంలో కానీ ఎంజాయ్ చేస్తూ ఉండి ఈ 4 రోజులకి ఒక్కొక్కటి దొరకడు, ఒక్కొక్కరికి వెళ్ళిపోయి ఉండవు. సెంట్రల్ లండన్లో తాగుతూ ఉండేవాడు. అప్పుడు అరే అన్న చెబుతున్నాడుగా, ఎవరు మన నాతో చెప్పాడు బ్రదర్ ఆనంద్, సెంట్రల్ లండన్లో అంట. ఎందుకు బ్రదర్ రాత్రి ఆయన జడగొట్టేసావు 31 తారీఖు మేము ఎంజాయ్ చేసేటంటే ఏమంటున్నాడు తెలుసు? ఒక్క మాట అన్నాడు, పాపం గురించి తెలుసుకోవాలి. పాపం తెలుసుకో, నేను పుట్టిన పాపంలో తిరుగుతున్నావు, పాపంలో ఈదులు ఆడుతున్నావు, మరి తెలుసుకోవాలంట. సెంట్రల్ లండన్లో చూస్తానికి వెళ్ళాడు 31 తారీఖు రాత్రి.
వతాన్ని ప్రామిస్ చేశాడు, బ్రదర్ కోసం నేను చూస్తున్నాను. అప్పుడు బ్రదర్ నాకు తెలియదు, అయితే వస్తానను. ఆ బ్రదర్ రావట్లేదు అని చూస్తాను. ఈయన ఆనంద్ సెంట్రల్ లండన్ వెళ్ళిపోయాడు. కడుక్కుమైన అక్కడ మెడిసాలి, బట్టలు వేసుకొని దగ్గర కోట్లు వేసుకొని, నన్ను చూడు నా అందం చూడని. రేపు నన్ను చూస్తే ఏం చూస్తా, అన్ని జుట్టు అంతా తెల్లబెట్టింది. నన్ను ఏం చూస్తా ఇంకా అయిపోయా. ఇంకా 4 రోజులు అయితే ఇది ఊడిపోతూ ఉంటుంది, వంట పొడి వచ్చింది, తర్వాత అవి కూడా పోతాయి, తర్వాత అంత అయిపోయింది. అట్టుండాలి ఏంది ఇంకా నీ అందం, నువ్వు నేను అబ్బో ఈ అందం గురించి పోగొట్టుకోవడానికి ఇద్దరు టైం రాదు. ఇవన్నీ ఏంటండి పనికిరాని పాశాడు. మేలైనది శ్రేష్టమైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలిగిన అంటాడు భక్తుడు. మేలైనది సువార్త నీ సమయాన్ని, నీకు వచ్చిన బలాన్ని, ధనాన్ని దానికోసం కొంత తెచ్చిస్తే, మేలైన దానిని చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంతే. ప్రభు అని పిలిస్తే ఏది మేలైంది నీకు తెలుసుగా, తెలియకుండా నువ్వు ఎట్లా రక్షించబడ్డా, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. కూడా నీ పిల్లలు నీ డెఫినెట్లీగా ఆయన గుర్తుపెట్టుకున్నాడు, చేస్తాడంతే. అంటే అది మొట్టమొదట ఆ కాన్ఫిడెన్స్ నీ హృదయం కలగాలి. లేకపోతే ప్రభుత్వ ప్రయాణం చేయలేమండి. నాది నేది అని ఒత్తుకుంటూ చూసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇదే నలిగిన ఏది ఇదంతా ఏది డస్ట్. కాబట్టి మనం అంతగా ఇచ్చేసుకోవాల్సిన అవసరమే లేదు ప్రియులారా. అంతగా అబ్బురంగా మరి దీన్ని పాలుతేనలతో పోషించాల్సినంత పనే లేదు అసలు. అంత ఏది పనికిరానివో దాని ఏందో మనసును లగ్నం చేస్తున్నావు, ఏది శాశ్వతమైందో అనంతమైందో దాని కొరకు నువ్వు ప్రయాసపడకుండా మరి నువ్వు ఇదేవుతున్నావని నా బాధ. అందుకే మరి ప్రభువు చెబుతా ఉన్నాడు, ఆ దినము అంటున్నాడు, చూచారా ఏమంటున్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అది అట్లా వస్తుందని మనకి ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నారు. ఇప్పటి నుంచి కానీ నువ్వు జాగ్రత్త పడితే నువ్వెందుకు ఆ సమస్యల్లో ఆ కష్టాలు నువ్వెందుకుంటావు, ఉండవుగా కదా. అంతేనా కాదంటారా? ముందుగా మనతో చెబుతున్నారు ఈ విషయాలు. ఊళ్ళో వాడికి ఎవడికి తెలీదు. వాడు అనుకుంటాడు మన గురించి, వాడు ఎర్రోడు అనుకుంటాడు మనం. అందుకే భక్తుడు అంటున్నాడు, రక్షించబడిన మనకు దేవుని శక్తి వాళ్ళకంటే వెర్రితనంగా ఉంటుంది, పిచ్చితనంగా ఉంటుంది. అంటే ఆడ సంచి బట్టుకొట్టి బయటికి వెళ్తాం, అర్థం పైన పాటలేదు. మా ఊళ్ళో ఏమంటారంటే అట్టాను, ఏమంటారంటే యేసు ప్రభు పిచ్చోడు రా అంటారు. యేసు ప్రభు పిచ్చోడు నాకేం అర్థం మీనింగ్ లెస్ అసలు ఆ మాట. యేసు ప్రభు పిచ్చోడు అంట. నేను యేసు ప్రభు పిచ్చోడు ఏంటి అసలు? వాళ్ళ భాష అట్లా ఉంటుంది. కాబట్టి మనల్ని పరిపూర్ణంగా ఆయన రక్షించి ఈ చూపెడుతున్నాడు ఇక్కడ మనకి. ఆ దినాన నువ్వు శ్రమ పడతావు, ఆ ముద్రన్న వేయించుకోవాలి, లేకపోతే ఆ ముద్ర పేరిట సంఖ్యన్న లేకపోతే పేరన్న నువ్వు వేసుకోవాలి. నువ్వు వేసుకోలేవు. నన్ను ధరించిన నువ్వు ఎందుకు ప్రయాసపడుతున్నావు? వస్తువు తిండిలో ఎందుకు ఉంటున్నావు? జాగ్రత్తగా మెలకు కలిగి ఉండి నీ విషయం నువ్వు బయటపడేందుకు ఇప్పటి నుంచి ఆయుత్తపడి జాగ్రత్త పడు. అవి మామూలు దినాలు కావు. సృష్టి ఆరంభము నుండి ఎంతవరకు ఆ శ్రమలు తన భక్తుల చేత మొట్టమొదటి ఆ సువార్తలో రాయించారు. మత్తయ్య గారు లోకారంభము నుండి అట్టి శ్రమలు ఎంతవరకు కలగలేదు, ఇక కలగబోదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభువా అని అడిగాడు కూడా, శిష్యులు అడిగారు కూడా. అక్కడ 24 అడిగినప్పుడు కూడా దానికి ఆన్సర్ ఇచ్చాడు. జనము మీదకి జనము ఒకటే, భాష ఒకటే. నాకు సపరేట్ రాష్ట్రం కావాలంటున్నారు. తెలంగాణలో మాట్లాడేది తెలుగే, రాయలసీమలో మాట్లాడేది తెలుగే, సర్కారు జిల్లాలో 3 రాష్ట్రాలు చేస్తారంట. అక్కడ 3 ముఖ్యమంత్రులు కావాలి. ఒక ముఖ్యమంత్రి దోసుకొని తింటేనే పాప వీళ్ళు కూడు లేకుండా ఉంది. 3 దోసుకుంటే అసలు వీళ్ళు తింటారు. ఈ ప్రజలకు కూడా జ్ఞానం లేదండి. మందలాగా వెళ్ళిపోతున్నారు. చెయ్యి ఎత్తరా అంటే ఎత్తుతున్నారు. ప్రభు రా అని రక్షించే ప్రభుత్వం ఏం చేద్దాం? వాడు ఎట్లా నువ్వు రామంటే నువ్వు రావాయా? ఎట్లా చెప్పు? ఆయన నీ కోసం మెల్ల బాధపడతా ఉన్నాడు. నువ్వే వాడితో ఏం చేయాలంటావు? కాళ్ళు చేతులు పోయి మూల పడతావు. అప్పుడు ఏం చేయలేదు, పాడు లేదు, నిన్ను ఎవడు పట్టించుకోవడం. ఆయన పట్టించుకునేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆయన నీ కొరకు చూడండి ఎంత ప్లాన్ చేస్తా ఉన్నాడు. అవి భయంకరమైన శ్రమ దినాలు. మత్తుతో ఉండొద్దు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. కాబట్టి మనం అవి ఆ దినాలు అలాంటివి ప్రియులారా.
ఆ దినాలు భయంకరమైన శ్రమ దినాలు. ఎందుకంటే మరి ఆ మొదటి సంవత్సరంలో చూడండి బాధకరమైన చెడ్డ పుండ్లు పడతాయి. రెండవ దూత తన పాత్రను మరి సముద్రముల మీద కుమ్మరించినప్పుడు సముద్రములో మరి జీవ జంతువులు అన్నీ చనిపోతాయి. పీనుగ రక్తం, పీనుగ వాసన, పాడు వాసనతో ప్రపంచం పాడు వాసనతో 230 దేశాలు మరి ఆ వాసన కమ్ముకొని ప్రజలు అయ్యో ముగ్గులు మూసుకుంటే పోయిదా ఏంది ఇదంతా, ఎటు చూసినా అదే భయంకరమైన శ్రమల్లో పడిపోతాం. ఆ శ్రమల నుంచి ఆ ముక్కు మూసుకునే వాసన నువ్వు తట్టుకోవాలంటే ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తుని అంగీకరిస్తే ఆ సమయం నీకు ఇవ్వడు. ఆ సమయం నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆ సమయం తప్పించుకునేందుకు మనం రిట్రీట్స్ పెట్టుకుంటున్నాం. అది నేనైతే అట్లా అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఎట్లా చెప్పండి. అంతేనా? తప్పించుకోవటానికి పెట్టుకున్నారు, సరదాగా పెట్టుకున్నావా? మన ఇంటికాడే మంచి భోజనం ఉంది, ఇక్కడ భోజనం లేదు. ఎందుకు రావడం సరదాగా ఉంది, ఎండిపోయి రావటానికి. ఇక్కడ అది ప్రకృతి ఆకలి తీరుతా వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఆకలి మాత్రం వచ్చా కుడి తింటే కానీ ఆకలి తీరలా. ఏమి చూసినా ఆకలి తీరాలంటే ఆహారం తినాల్సింది. అట్లాగే నువ్వు ఏమైనా ఏం చేసినా కానీ ప్రభు అయిన క్రీస్తుని నువ్వు ధరించుకొని ఆయనలో ఉన్న ఆ మాధుర్యాన్ని తీసుకోకపోతే నీకు మేలు జరగదు. దాని కొరకు మనం ఇంత ప్రయాసపడతా ఉన్నాం భూలోకం. కాబట్టి మనము మరి వాటి నుంచి తప్పించుకోవాలి అంటే మరి ఆయన మన కొరకు ఎంతో చేశాడు. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో చూసాం. మరి పేతురు గారి సాక్ష్యం కూడా చెబుతా ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసి రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిది ఆయన, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఎంత బ్రదర్ టైం మనకి? అమ్మా 10 నిమిషాల అందుకే మళ్ళీ నేను పోతా ఉంటే మీరు దీని మీద మనసు పోయి నాయకు చూస్తూ ఉంటాను. ఏదైనా ఇది దాంట్లో సాంస్కృతిలో మనకి అత్తకేమో అల్లుడి మీద ఆశంట, దాముడికేమో పప్పు మీద ఆశ. అందుకని మనం పోతా ఉంటే మీకు అవి పట్టదు, ఈ నాయకుడు చూస్తూ ఉంటారు. అందుకని మనం ముగించేద్దాం. సరే, కాబట్టి మనం 2 సంవత్సరాలు మొట్టమొదటి 2 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. 2 yearsలో ఏం జరగబోతుంది? మొట్టమొదటి సంవత్సరంలో ఏం జరగబోతుంది చెప్పండి. మనం అందరం చూసి ఏం జరుగుతుంది? బాధకరమైన చట్టం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, నీకు నాకని కాదు, ఇప్పుడు మనకి అందరికీ కాదు, ఇది టోటల్ ఆల్ ప్రపంచానికి సంబంధించిన మ్యాటర్. ప్రపంచం సృష్టికర్త గురించి రాయబడిన మాట కాబట్టి అందరికనమాట. కాబట్టి అందులో మనం ఉండకూడదు. ఆటయాన మనం ఉండకూడదనే ఈ రిట్రీట్స్ పెట్టుకున్నాం. నువ్వు ఉండాలంటే రిట్రీట్స్ పెట్టుకోవటం అనవసరం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం అనవసరం. ఉండాలి అని ఒక పట్టుదల ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. అందరం ఒకరికొకరు అందుకంటున్నాడు ఈ మాటలు చొప్పున ఒకరికొకరు మీరు. మొదటి దశలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఆఖరి మనం చదివి వచ్చిన ఏముంది? ఇది ఆ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆదరణ, దేవుని మాట మనకి ఆదరణ, ఎంతైనా ఆదరణ. నాకైతే మరి చూసుకున్నప్పుడు కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఆదరణ కోసం మనం ఈ రిట్రీట్స్ పెట్టుకుంటున్నాం. ఎంతో దిగాలుగా ఉండి ఏం చేయాలనుకునే దానికంటే ఆదరణ ఏముంది? మన కొరకు ప్రభు మనల్ని రక్షించండి, మనల్ని కన్నా మన దేవుడు మన కొరకు ఏం ప్లాన్ చేశాడు, ఆయనలో మనం ఏ ఉద్దేశంతో ఉన్నాం, ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ఆయనతో ప్రయాణం చేయాలని ప్రభు మన పట్ల ఆశీర్వదిస్తున్నారు. ఆశను మనం మరి కరెక్ట్గా కనుక తీర్చుకున్నట్లయితే ఆ మొదటి దూత మరి ఆ బాధకరమైన చెడ్డపురుగులు పుట్టే టైంలో మనం ఉండం. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం ప్రత్యేకించి తెల్లవారుజామున సమయం దొరికినప్పుడల్లా కలవగలిగితే కలవాలి, లేకపోతే నీ కుటుంబం ఎవరికి వారే చూసుకొని కనీసం సాటర్డే సండే అయినా అందరుగా సమాజంగా కూడి మరి ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఒకరికి ఎక్కడుండగానే మెసేజ్లు పంపించుకుంటారు. బోర్డు ఈజీ అయిపోయింది మీకు అన్ని. అప్పుడు మెసేజ్లు లేదు, ఏమీ లేదు. వాళ్ళు గుర్రాల మీద పంట జాన్వేస్లీ గారు ఆ టైంలో బక్సింగ్ అనేది వచ్చినప్పుడు కూడా కరపత్రాలు పంచితే సాయంత్రం దాకంట యేసు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఈ భోజనం లేదని.
మతాధికారులు అట్లా భయంకరంగా ఉన్నప్పుడు ఆ డబ్బు, ఆ మున్సిపాలిటీ డబ్బులు వాటర్ తాగేసేసి ఆ పోలీసు వాళ్ళు బీట్ చేసి ఆ బీట్ దగ్గర ఉంటుంది టోపీ లాగా ఉండేది, అక్కడ దాంట్లో ముడుచుకొని పడుతుండేవాడు. ఒక ఇంజనీర్ అయ్యింది బ్రదర్ భగత్ సింగ్ ఇంజనీర్ అయ్యింది. అసలు ఎంతో శ్రమలు పడ్డాడు స్వార్థలు. మరి ఆయన ఇది భగత్ సింగ్ స్మారకార్థాలను బుక్ రాశాడు డాక్టర్ టి సత్యారావు గారు. ఆయన మనకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే నేను మీటింగ్లు పెడితే ఆయనతో నేను పెడతాను. ఆయనతో కలిసి దైవ సేవకుడు సేవ చేశాడు. ఆయన గురించి ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఉంది ఈ విషయాలు. మరి ఆహారం కూడా ఎవరు ఆచరించారు. ఇప్పుడు మనకు అన్నీ జరుగుతుంది. కాలేసుకొని సాగుకులు కూడా తగిలినేస్తున్నారు. వాళ్ళతో పాటు విశ్వాసులు తగిలిస్తున్నారు. ఆయన భక్తి లేదు దేవుడు అట్ట అయిపోయింది జీవితం. ఆయన ఎవరు తగ్గిపోతూ కూడా డబ్బులు అంటే గవర్నమెంట్ వదిలిన ఆ నీళ్లు తాగేసేసి ఆకలి అంటే ప్రభు ప్రార్థన కాపీ కూడా ఎవడున్నాడో తనకి లేదని శాసించాడు దేశంలో కూడా బ్రదర్ భగత్ సింగ్ అనేది. అట్లా వచ్చి పరిచయం చేశాడు. ఎంత గొప్ప సేవకుడు చూడు. ఎందుకంటే మనకు గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు పదే పదే. వద్దాకి ఎందుకై గుర్తు చేసుకొని నువ్వు అనుకోవచ్చు. ఆయన నాకు గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆదర్శంగా చూసుకుంటాడు. ఏం చేయట్లేదే నేను ఆ విధంగా నేను కూడా చేయాలి. ఆ భక్తుడు చేసి మరి తన జీవితాన్ని ముగించుకొని రెస్ట్లో ఉన్నాడు. నేను కూడా అట్లా ఉండాలి మరి అని ఒక ఆశ కలుగుతూ ఉంటుంది ఆయన తలుచుకున్నప్పుడు. మంచి భక్తుడు కదా. అందుకనే ఈ మరి ఈ బాధకరమైన చెడ్డకుండు మనకు రాకుండా ఉండాలి అంటే వీటి నుంచి మనం జాగ్రత్త పడాల్సింది. రెండవది మరి ఆ వాసన, భయంకరమైన ఆ పీనుగు వాసన మనం చూడకుండా ఉండాలి అంటే మరి మనం ఎగిరిపోవాల్సింది. ప్రభు రెప్పపాటులు పౌలు చెబుతాడు. ఈ ఒక్క మాట చూసి మనం ప్రార్థన చేస్తాం. తర్వాత మనం పౌలు గారు చెబుతున్నాడు అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మరి 49 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 49 నుంచి. మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించును. మంటి నుంచి పుట్టిన వారి పోలికలో మన పాపం, ఇప్పుడు పరలోకం వారి పోలికలో మనం మరి చేంజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు పరిశుద్ధత. తర్వాత నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనలేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మం చెప్పుచున్నా. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ప్రైజ్ లార్డ్. అంతే, మార్పు పొందిన వెంటనే మధ్యాకాశ మేఘమండలంలోకి కొనిపోబడతాం. ప్రభు అయిన క్రీస్తుతో ఉంటాం. దాని కొరకు మాత్రం మనం సిద్ధపడాలని మరి ప్రభువు మన పట్ల ఆయన ఆశకున్నాడు. లేకపోతే శ్రమలు మనకు శ్రమలలో మనని మరి పెట్టేస్తాడు. ఆయన మాట వినకపోతే రేపు మనం కష్టపడాల్సిందే. ఆ శ్రమలకు మన మీదకి రాకముందే ప్రభు అయిన క్రీస్తును మనం అంగీకరించినట్లయితే మనకి ఎంతో బయలు. మరి తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు చూద్దాం. దేవుడి మాటల్ని దీవించును గాక. మరి బ్రదర్ జాన్ మోకరిద్దాం. మనం ఈరోజు మరి దేవుడి ఉగ్రత, దేవుడి పాత్రలు కుమ్మరించడం అనేది చూసాము. బాధకరమైన చెడ్డ పుండు, ఆ బాధను తట్టుకోలేము అని చూపిస్తున్నాం. రెండవ పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రంలో జీవ జంతువులన్నీ చచ్చిపోయింది. పీనుగు రక్తం వంటి వాసన వస్తుంది. రాబోయే శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనకి కొద్ది చిన్న శ్రమలకి మనం తట్టుకోవాలి. చిన్న పుండు వస్తే తట్టుకోవాలి. ఆ బాధను తట్టుకోలేకుండా నొప్పి అంటాం. అట్లాంటి బాధాకరమైన సమయాన్ని మనం తప్పించుకోవడానికి దేవుడు మనకు ముందుగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాను. మనం దానికి సిద్ధపడుతున్నావా అనే విషయాన్ని మనం పరీక్షించుకుందాం. మనమే పరీక్షించుకుందాం. నేను మీ రాకడ కోసం నేను సిద్ధపడాలి అని చెప్పి ఈ రాబోయే శ్రమల నుండి నేను తప్పించుకోవాలి అని మనం తీర్మానం చేసుకున్నాం. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడతాం. దోషణ మాటలను విడిచిపెట్టేస్తాం. దోషం, ద్వేషం, కోపం ఇట్లాంటి వాటిని విడిచిపెట్టాలి. మనం ఉదయం చూసుకున్నాం. విడిచిపెట్టే వాటిని అసూయ, ఇట్లాంటి వాటన్నిటిని మనం త్వరలో
వీటన్నిటిని సరి చేసుకోవాల్సిన విషయాలు త్వరగా సరి చేసుకుందాం. నువ్వు జాలి గల మనస్సు, దయగల మనస్సు మనం ధరించుకోవాలి. క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలంటే క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండాలని మనం ఆ విధంగా మనసులో మనం ప్రార్థన చేసుకుందాం. అవి మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రేమల పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, కనికరం కలిగిన తండ్రి, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మంటి వాని పోలికను మేము ధరించిన ప్రకారము మా తండ్రి పరలోకము నుండి వచ్చిన వాని పోలిక కూడా మేము ధరిస్తామని నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు తండ్రి. మా దేవా తండ్రి, మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మేము సరి చేసుకోవాల్సిన విషయాలన్నీ వెంటనే మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా హృదయాన్ని మేము కఠినం చేసుకోకుండా మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మేము గుర్తించగలిగేటట్లు సహాయం చేయండి తండ్రి. మాలో అంతా బాగానే ఉంది మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మీరే సహాయం చేయండి తండ్రి. మా దేవా తండ్రి, మాకు అర్థంలాగా మీరు వాక్యాన్ని అనుగ్రహించిన దేవా, మాలో ఉన్న లోపాలు మీరు బయలుపరుస్తానని సెలవిచ్చిన దేవా తండ్రి. మరి మాకు కావలసిన ఓపిక సహనాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యంలో మమ్మల్ని మేము చూసుకోగలిగేటట్లు సహాయం చేయండి తండ్రి. సరి చేసుకోవాల్సిన విషయాలను వెంటనే మేము ఒప్పుకొని మేము వెంటనే సరి చేసుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. మా దృష్టి ఎల్లప్పుడూ మా దేవా తండ్రి వాళ్ళలో లోపాలు వీళ్ళలో లోపాలనే వీళ్ళని విమర్శించడం మీద మాత్రమే మా దృష్టి ఉంటుంది దేవా. మమ్మల్ని కనికరించి క్షమించండి దేవా తండ్రి, సహాయం చేయండి తండ్రి. మేము వెంటనే సరి చేసుకొని మా దేవా మీ యొక్క స్వరూపంలోకి మేము త్వరగా మారేటట్లు సహాయం చేసి నడిపించండి తండ్రి. మీ పోలికలోకి మేము వచ్చేటట్లు సహాయం చేయండి తండ్రి. అశ్చైతం ధరించుకొని ఇచ్చిన్నావు దేవా తండ్రి. క్షయమైన వాటి మీద, ఈ లోకంలో నశించిపోయే వాటి మీద మా మనస్సు పెట్టకుండా సహాయం చేయండి తండ్రి. మీరు క్రీస్తుతో కూడా లేకుండా వారైతే భూ సంబంధమైన వాటిని మనస్సు పెట్టుకోవద్దని తండ్రి. మా మనస్సును మీరే మీకు అధీనంలో ఉంచుకుని దేవా, పైన వాటిని మేము వెతికేటట్లుగా మేము జీవించగలిగేటట్లు మాకు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి, నడిపించండి తండ్రి. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మేము ఉంటామని సెలవిచ్చిన మా దేవా తండ్రి. మీ మహిమ ఆ తండ్రి మేము పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అన్నదగినవి కావాలని తండ్రి. మా దేవా తండ్రి, మా మనస్సును మీరు సిద్ధపరచండి దేవా తండ్రి. మీ యందు సద్భక్తితో మేము నివసించేటట్లు సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి, మా మనస్సును మీరు సిద్ధపరచండి. మా శరీరాలను మీకు మేము సజీవ యాగంగా అర్పించగలిగేటట్లు సహాయం చేసి నడిపించండి తండ్రి. మరి రిట్రీట్ సమయంలో ఇప్పటి వరకు మాకు అనుగ్రహించిన నడిపింపును బట్టి మీ స్తోత్రాలు దేవా తండ్రి. మరి మిగిలిన సమయాన్ని కూడా మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మేలు పొందిన వారిగా తిరిగి వెళ్ళగలిగేటట్లు సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.